చెప్పండి సార్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం లోపల హిందూ సమ్మేళనాలు అనేది సమాజంలో చైతన్యం నిర్మాణం చేయడానికి, హిందూ సమాజంలో సమస్యల పట్ల అవగాహన, దేశం ఎడల భక్తి, సంస్కృతి ఎడల నిష్ఠ ఇవి నిర్మాణం చేయడానికి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా హిందుత్వం యొక్క ప్రభావం అయితే పెరుగుతుంది. ప్రపంచం హిందుత్వం వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది. ఇట్లాంటి ఒక సందర్భం లోపల హిందూ సమాజం ఎట్లా ఉండాలి, దాని బాధ్యత ఏంటిది, మన యొక్క సాంస్కృతిక విలువలు ఎట్లాంటివి, ఎంత విశిష్టమైనవి, అవి ఎట్లా పాటించాలి, సో దానికి సంబంధించి ఒక అవగాహన ఇస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశం లోపల హిందుత్వం పైన జరుగుతున్న అనేక రకాల దాడులు, అనేక రకాల పద్ధతిలో ప్రలోభ పెట్టే రకమైతే జనాభాని మార్చే ప్రయత్నం చేస్తుందో వాటిలో ఒక అవగాహన నిర్మాణం చేయడానికని దేశం యావత్తు హిందూ సమ్మేళనాలు నిర్వహించబడుతున్నాయి. మొదటిసారి ఈ దేశ చరిత్రలో 1,00,000 సమ్మేళనాలు ఈ రకమైన పద్ధతులు నిర్వహించబడుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక పెద్ద పెద్ద సమ్మేళనాలు నిర్వహించబడ్డాయి, కానీ ఇదైతే ఈ ఇతిహాసంలో 1,00,000 స్థలాల్లో అంటే 10,000 జనాభా ఉన్న గ్రామం లోపల ఒక హిందూ సమ్మేళనం దేశం యావత్తు అన్ని రాష్ట్రాల్లో ఇంత విశాలమైన దేశం నిర్వహించబడ్డ ఒక విశేషం. దేశంలో ఉన్న అందరూ సాధు సంతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు, అట్లాగే అన్ని భక్తి పరపర సమస్య అన్ని సాంప్రదాయాల వాళ్ళు కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ దేశ యొక్క అఖండత్వాన్ని సూచించే ఒక గొప్ప కార్యక్రమం హిందూ సమ్మేళనం. సో ఇప్పుడు హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు సార్ దాని గురించి? హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి, ఇక ముందు జరగవని కోరుకుంటున్నాము. హిందూ సమాజం శక్తివంతం కావాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం దగ్గర ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఈ సమాజం శక్తివంతం అయితే ఆ దాడులు కూడా ఆపుతుంది, తిరిగి హిందూ దేవాలయాలని సంరక్షించుకుంటుంది. కాబట్టి సమాజం జాగరూకం కావటం ముఖ్యం, కానీ ప్రభుత్వానికి అప్పీల్ చేయటం ముఖ్యం కాదు. ఎవరో రక్షించడానికి రాదు, ప్రపంచం లోపల ఎవరి సంస్కృతి వాళ్ళు రక్షించుకోవాలి. ఇంతవరకు జరిగినాయి. ఇప్పుడైతే చైతన్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందో భవిష్యత్తులో టెంపుల్స్ పట్టించుకోవటం కూడా హిందూ సమాజం పట్టించుకుంటే హిందూ సమాజంకి ఆ శక్తి ఉంది. హిందూ మహాసమ్మేళనం అనే ఈ కార్యక్రమాన్ని, మహోన్నతమైన కార్యక్రమాన్ని దేశమంతటా దశల వారీగా ఒక యజ్ఞంగా దీన్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశంలో అనైక్యతకు తోడుగా కొన్ని విదేశీ శక్తులు, దేశ శక్తులు కూడా హిందూ ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా లవ్ జిహాద్ అని, మత మార్పిడులని అండ్ ఆలయ విధ్వంసాలని ఇవన్నీ ఒక ఒక ప్లాన్తో చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టాలంటే హిందువుల ఐక్యత కావాలి. ఈ దేశం కాపాడాలంటే హిందువులు మెజారిటీ ఉన్నంత కాలమే దేశం కూడా ఉంటుంది. అదంతా కలిసిన విషయం అది. దానికోసమే ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఐక్యతగా ఉండాలి. మనకు హిందువులకి కొంచెం యూత్కైనా సరే కొంచెం జ్ఞానంగా ఉండి ఇలాంటి లవ్ జిహాద్ లాంటి డిస్టర్బెన్సెస్లో పడొద్దు అని అంటే ఏం చెప్తారు? అంటే మనము లవ్ జిహాద్ కానీ అలాంటి డిస్టర్బెన్స్లో పడొద్దంటే మన అమ్మాయిలకు సత్ప్రవర్తన నేర్పవలసింది మొట్టమొదటి. తర్వాత మనము ధర్మం గురించి కానీ మనము అనునిత్యము దేవాలయాలు సందర్శించి వాళ్ళలో ఒక రకమైన ధార్మిక భావాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఇలాంటి హిందూ సమ్మేళనాలు పెట్టి కూడా జనాన్ని జాగృతి చేసి మరి హిందూ సమ్మేళనాన్ని సంఘటితం చేయడానికే ఇలాంటి హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేసినాం. ఆర్ఎస్ఎస్ ఏదైతే స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి దేశవ్యాప్తంగా లక్షలాది హిందూ సమ్మేళనం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అల్వాల్ ప్రాంతంలో కూడా ఇప్పటికిప్పుడు 6వ హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఇంకా 3-4 సమ్మేళనాలు ప్రతి 10,000 బస్తీలకు ఒక హిందూ సమ్మేళనం చేసుకుంటూ హిందువులందరినీ కూడా జాగృతి చేయడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ముందుకైనా కానీ కూడా ఇలాంటివి జరగొద్దంటే ఏం చేయాలి? ప్రజలు ఎట్లా ఉండాలి? దానిలో భాగంగానే అమ్మ మన చరిత్ర విధ్వంసమైంది. ఇంతకుముందే మన పిల్లలకు, భావితరాలకు మన అసలు చరిత్ర తెలియకుండా పోయింది. మన ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయంటే మనమందరం ఐక్యంగా లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి. ఆలయాలను సందర్శిస్తున్నాం, వస్తున్నాం, ఇంట్లో పడుకుంటున్నాం. మోటుగా చెప్పాలంటే మనం జాగృతం కావాలి. ప్రతి శనివారము, ప్రతి మంగళవారము, వారంలో 2 రోజులైనా ఒక మినిమము ఒక 100 మంది హిందువులము ప్రతి ఆలయంలో ఒక సమావేశాలు ఏర్పరచుకొని మనము మన పిల్లలను ఎట్లా కాపాడుకోవాలి. మనం పిల్లలు బయటకు వస్తే ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఊర్లలో కాదు, వీధులలో కాదు, ఒక పెద్ద పెద్ద హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలని వాళ్ళ దారుణాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హిందూ అమ్మాయిల పైన.
సో మనం అందరం జాగృతం కావాలి. ఆలయాల విధ్వంసము, అమ్మాయిలపైన విధ్వంసకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటందరి గురించే మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ప్రారంభ దాని పూర్తయిన సందర్భంగా ఇటువంటి హిందూ సమ్మేళనాలను ప్రతి వీధిన గ్రామాన లక్షలాది సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం జాగృతం కావాలనే ఉద్దేశంలో చేస్తున్నాము. ఇటువంటి జాగృతం చేస్తే మన హిందువులు దేవాలయాల పైన కానీ హిందూ మహిళల పైన కానీ ఎవరు కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇంకా 5 సంవత్సరాల్లో మన హిందువుల వైపు ఎవరు చూడాలన్నా భయంతో చూడాలి. మంచి గురించి చూడాలి, కానీ చెడు గురించి చేతెత్తి చూపేదానికి వీలు లేకుండా ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇట్లా లవ్ జిహాద్ లాంటి ట్రాక్లలో ఆడపిల్లలు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రభుత్వం? కఠిన చర్యలు ఉండాలి. అంటే ఏదన్నా వాళ్ళు మోసం చేస్తే, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మోసం చేస్తే వాళ్ళకు సివియర్ పనిష్మెంట్స్ ఉంటే ఇలాంటి పనులు చేయకుండా ఉంటుంటుంది. అది మళ్ళీ అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా చేయాలి. ఎలా అంటే వాళ్ళు చేసుకునే ముందు మీరు అన్నీ ఆలోచించుకొని చేయాలి. మెచ్యూరిటీ లెవెల్ పెంచాలి చేసుకునే పిల్లలకి. అట్రాక్ట్ కాకుండా ఉండే ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మనం వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. అన్నిటికీ మెయిన్గా ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక పంచ పరివర్తన అని ఒక కొన్ని దాన్ని ఏమంటారు అంటే ఒక పంచపరివర్తన అని ఒక ఇది దాని ఏమంటారు ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అందులో ఏం లేదు, పంచపరివర్తన ఏంటంటే కుటుంబ ప్రబోధన్, ఇంకోటి పర్యావరణ పరిరక్షణ, ఇంకోటి స్వదేశీ, సామాజిక సమరసత, ఇంకోటి పౌర నియమావళి. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ అన్నారు కదా, ఈ లవ్ జిహాద్కి దాన్ని అరికట్టాలంటే ఆడవాళ్ళు ఈ లవ్ జిహాద్ అమ్మాయిలు ఎవరైనా కూడా లవ్ జిహాద్ దానికి బాధ్యులు కాకుండా ఉండాలంటే రెండు మెయిన్ చేయాలి. ఒకటి ఏంటంటే కుటుంబ ప్రబోధన ఒకటి, సామాజిక సమరసత ఒకటి. సామాజిక సమరసత ఏంటంటే యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ అంటే ఓన్లీ హిందూ ఒకటే కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరినీ హిందువులని ట్రీట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మాయిల వరకు వచ్చేసరికి అన్యమతస్తులు ముఖ్యంగా ఉంటారు కదా, వాళ్ళు హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారు. దీని గురించి చేయాలంటే అమ్మాయిలందరూ ఒకటే, అంటే ఇప్పుడు ఈ వేరే క్యాస్ట్లు ఏవేరైనా కూడా అంత ఒకటే. అమ్మాయిలందరూ ఏ అమ్మాయికి అంటే ఏ కులమైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా కలిసికట్టుగా అమ్మాయికి రక్షణ కల్పించాలి మనం. ఇవన్నీ ఎట్లా అవుతుంది? ఇంకోటి అటువైపు వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే కుటుంబ ప్రబోధన ఉండాలి. కుటుంబ ప్రబోధన ఏంటంటే కలిసి భోంచేయడం, కలిసి సత్ప్రవర్తన నేర్పాలి. తల్లిదండ్రులు అంటే ప్రేమ అనేది మనము గౌరవం పెంపొందించాలి. గౌరవం పెంపొందించాలి. ఎట్లా పెంపొందిస్తామంటే మనము ఏ ఫంక్షన్లు అయినా ఎట్లా అటెండ్ అవుతాం కలిసి ఉన్నట్టు, అట్లనే ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ కులాలకు అతీతంగా ఏ హిందూ అయినా పర్లేదు అందరూ రావచ్చు ఇక్కడికి, కలిసిమెలిసి ఉంటాము, అందరం కలిసిమెలిసి మాట్లాడుతుంటాం. తర్వాత ఏంటంటే అందరూ ఒకే అన్న భావన వస్తుంది కదా, కాబట్టి ఏంటంటే మనకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫారెస్ట్లో ఒక సింహం ఎట్లా వేటాడుతుంది, ఎవరైనా ఒక జింక వేరే వైపు ఎట్లా వెళ్తుందో అన్నీ కలిపి ఉన్నప్పుడు ఒక జింక సపరేట్ వెళ్ళినప్పుడు వేటాడతారు కదా, అట్లనే ఇక్కడ అమ్మాయిల వరకు చూసినప్పుడు అయితే ఏంటంటే అన్ని మతం హిందువే, ఏ కూరలైనా కూడా అమ్మాయిలంతా ఒకటే, అందరికీ మనం కలిసికట్టుగా రక్షించే అవకాశం ఉంటుంది. సామాజిక సమరత. ఇంకోటి కుటుంబ ప్రాధాన్యత ఏంటంటే మనము ఈ ప్రేమానురాగాలు, తర్వాత పెద్దలందరూ భక్తిభావము, గౌరవం ఇచ్చేటట్టు ఇవన్నీ మనం చెప్తున్నాం కదా. దానిలో ఏంటంటే ఇప్పుడు సంస్కృతం శ్లోకాలు ఉన్నాయి కదా, అట్లాగా తర్వాత ఆటపాటలు, సంస్కృతికి ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ప్రెజర్ ఉండదు, అంతా ఫ్రీగా ఉంటారు కదా. ఇప్పుడు లోన్లీనెస్ రాదు. ఎప్పుడైతే మనకు లోన్లీనెస్ అవుతామో ఓదార్పు అవసరం అవుతుంది. ఆ ఓదార్పులో భాగంగా ఎవరైతే వాళ్ళ వైపు ఓదార్పు అయ్యేసరికి అటువైపు వెళ్తారు అనమాట. మనమే కరెక్ట్ ఉన్నాం అనుకో, నేనున్నా అని ధైర్యం చెప్తే అప్పుడు వెళ్ళరు, అంతే కదా. అట్లా పిల్లలు ఆడపిల్లలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎట్లా వాళ్ళని మంచి దారిలో తీసుకోవాలంటారు, ఎలాంటి రక్షణ ఇవ్వాలంటారు? ఎలాంటి రక్షణ అంటే ఏంటంటే సెల్ఫ్ అనేది కొన్ని ఇప్పుడు ఈ మధ్య నేర్పుతున్నారు కదా. ఇప్పుడు యోగాతో పాటు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కుంఫోని తాయిక్వాండో ఇట్లా నేర్పిస్తున్నారు చిన్నగా. ఇప్పుడు ఫిజికల్ అవేర్నెస్ శాఖలో భాగంగా ఏంటంటే మనకు కర్ర సాము అట్లాంటి చిన్న నేర్పిస్తారు. ఇట్లా అనుకోకుండా ఎవరైనా అటాక్ చేసినప్పుడు అంటే సడన్గా మనము
సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే విధంగా నేర్పిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఒంటరిగానైనా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు ధైర్యంగా వెళ్ళగలిగినప్పుడు ఆ కుటుంబం అంతా బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి మనం అమ్మాయిలను ఆడవాళ్ళను ఆ విధంగా వాళ్ళకు వెనుకుండమి వాళ్ళకు సపోర్టింగ్గా ఉండాలి ఎప్పటికీ. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ అమ్మాయి అయితే చాలు, అది ఎవరైనా కానీ.